హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ భార్గవి. నేను ఖాళీగా ఉండే టైంలో కొన్ని పాత శారీస్ ఉంటే వాటిని టాప్స్ కింద కుట్టుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. వాటిని కొన్ని మీకు ఈరోజు అయితే చూపిస్తాను. నేను ఇలాగ కుట్టడం ఎప్పుడు స్టార్ట్ చేశానంటే, నేను ప్రత్యేకించి ఏమి టైలరింగ్ నేర్చుకోలేదు. మా మదరు టైలరింగ్ చేసేవారు. నేను ఇంటర్మీడియట్ చదివే టైంలో ఒకరోజు ఒక డ్రెస్ స్టిచ్ చేయమంటే మా మదర్ ఆ రోజు ఖాళీ లేదు అంటే, సరే అయితే నేనే కుట్టుకుంటాను, కట్ చేసి ఇమ్మంటే మా మదర్ కట్ చేసి ఇచ్చారు. ఎట్లా కుట్టాలో చెప్తూ ఉంటే నేను డ్రెస్ని అయితే కుట్టాను. నాకు అప్పటికి కొంచెం టైలరింగ్ అయితే కొంచెం మిషన్ టచ్ ఉంది. టైలరింగ్ అయితే రాదు. మిషన్ అయితే ఎట్లా కుట్టాలి ఏంటనేది నాకు కొంచెం తెలుసు. అట్లాగా ఆ డ్రెస్ అయితే కుట్టాను. ఆ డ్రెస్ బాగానే వచ్చింది అవుట్ఫిట్. అప్పటి నుంచి ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు నేను అలాగా శారీస్ ఏమైనా ఉంటే అట్లా కుట్టుకుంటూ ఉంటాను. ఇదిగోండి, ఇది నెట్ శారీ. చాలాసార్లు కట్టేశాను నేను, కానీ శారీ అయితే చాలా బాగుంది, అట్లానే ఉంది, ఏం పాడవలేదు. దాన్ని ఇలాగా డ్రెస్ కింద అంబ్రిల్లా కట్ మాట డ్రెస్ కింద అయితే కుట్టాను. ఇది ఫుల్ హ్యాండ్స్. నాకు ఫుల్ హ్యాండ్స్ అంటే ఇష్టం, అందుకని ఫుల్ హ్యాండ్స్ ప్రతి డ్రెస్కి ఫుల్ హ్యాండ్సే పెట్టుకుంటాను. ఇది కూడా నెక్ దగ్గర అయితే ఇలాగా పూసలతో దగ్గరగా సూది దాంతో మామూలుగా సూదితోనే కుట్టేశాను. ఇదిగోండి ఇట్లా. ఈ శారీ బ్లౌజ్ ఇది. ఈ ప్లెయిన్ శారీకి నేను ఇట్లాగా ఈ బార్డర్ తీసుకొని వేసాను. ఆ బార్డర్ని దీనికి బ్లౌజ్ కూడా వేయించాను నేను. ఇది శారీగా ఉన్నప్పుడు దీని మీద బ్లౌజ్ ఇది. ఇది డ్రెస్. దాని మీదకి చున్నీ ఇది తీసుకున్నానండి, ఈ కలరు. ఇది కూడా శారీనే, తక్కువ కష్టపడింది. దీన్ని చున్నీకి ఎంత కావాలో అంత కట్ చేసి మిగిలిందైతే పక్కన పెట్టేశాను. దీనికి కట్ వర్క్ చేశాను. ఇది ఇది మిషన్ మీదే చేసేసాను, మామూలు మిషన్ మీదే. ఈ హ్యాంగింగ్స్ బయట తీసుకున్నానండి. దీనికైతే బటర్ఫ్లైస్ కుట్టాను, అవి అయితే చాలా బాగా వచ్చినాయి. ఈ చున్నీ వేసుకున్నప్పుడు చూసిన వాళ్ళందరూ ఈ బటర్ఫ్లైస్ ఎక్కడ కొన్నా బార్బీ అన్నారు. లేదు, నేనే శారీలో ఆ పీసెస్ మిగిలినవి ఉంటాయి కదా, వాటిని ఇట్లా పెట్టి స్టిచ్ చేశానని చెప్పాను. చాలా బాగా వచ్చింది అన్నారు. చాలా బాగా వచ్చింది కూడా. ఇదిగోండి బటర్ఫ్లైస్. అంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నది అట్లా ఒకదాని మీద ఒకటి పెట్టి దానికి నెక్కి వేసాను కదా, ఆ నెక్కి వేసిన ఈ బీడ్స్ దీనికి కూడా వేసి మగ్గం సూత్తో కుట్టనమాట. అంటే మొత్తం కుట్టలేదు, కింద నుంచి ఈ లెంత్ వరకు ఇక్కడ వరకు కుట్టాను, అటు ఇటు. చున్నీ కూడా బాగా వచ్చింది. ఇది ఒక డ్రెస్. నెక్స్ట్ ఇది ఒక డ్రెస్. ఇదైతే లంగా ఓణిలా వచ్చిందండి శారీ. ఇది స్టార్టింగ్ శారీ. దీనికి మధ్యలో నుంచి నెట్ క్లాత్ వచ్చింది, అది ఓణిలా వచ్చింది. దీన్ని కింద బాటమ్ ఇట్లాగా కింద స్కర్ట్ కింద ఇది కుట్టి క్లాత్ వేసి ఇది విడిగా తీసుకున్నాను నేను. ఇది 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 కలిపి శారీ అన్నమాట. ఇది మధ్యలో నుంచి ఇలా ఓణి ఇలా వచ్చింది శారీకి. దీన్ని కట్ చేసేసి ఈ డ్రెస్కి చున్నీ లాగా సెట్ చేశాను దీన్ని. ఈ కలర్ క్లాత్ తీసుకొని దీనికి బాడీకి జాయిన్ చేసి కుట్టనమాట. ఈ ఈ బాడీకి వచ్చి 1.5 మీటర్ క్లాత్ పట్టింది, ఎందుకంటే ఇది ఫుల్ హ్యాండ్స్ కదా, అందుకని 1.5 మీటర్ పట్టింది. ఇదిగోండి, ఇది టాప్, ఇదేమో చున్నీ. ఇది వచ్చి ఇంకొక శారీ. ఇది జార్జెట్ శారీ, బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ అనగానే అందరికీ ఫేవరెట్ కలర్, అంటే ఆల్మోస్ట్ అందరికీ నచ్చుద్ది బ్లాక్. ఇది ఫుల్ హ్యాండ్స్, ఇది కూడా అంబ్రెల్లా కట్. ఈ శారీ కూడా కట్టుకుంటే చాలా బాగుండేది. ఇది ఒక టాప్.
ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. బ్యాక్ నెక్. ఇది హ్యాండ్స్. హ్యాండ్స్కి ఫుల్గా చేశాను. జర్దోసి వర్క్ మాట. జర్దోసి ఒక లైను, షుగర్ బీట్స్ అంటారు కదా, అదొక లైను. ఇట్లా క్రాస్గా హ్యాండ్స్కి వచ్చేటట్టు స్టిచ్ చేశాను. ఇది బ్యాక్ నెక్. ఇది ఒక లైన్ జర్దోసి వరకు. నెక్స్ట్ బీడ్స్. నెక్స్ట్ ఇవి ముత్యాలు. ఇది లంగా ఓణికి సెట్ చేశాను ఈ బ్లౌజ్. ఇది కింద కట్లా తీసుకున్నాను. ఇది విడిగా తీసుకున్నాను దీన్ని. దీనికి ఇది బ్లౌజు. ఇది దానికి ఓణి మాట. ఈ మూడు పేరప్ చేశాను ఇట్లాగా. ఈ క్లాత్ అయితే బ్లాక్ క్లాత్ నేను విడిగా తీసుకున్నాను. ఈ బోర్డర్ వచ్చి విడిగా తీసుకున్నాను. అంటే దీనికి సంబంధం లేదు. ఇందులో సిల్వర్ వచ్చింది కదా, అందుకని ఈ సిల్వర్ కలర్ బోర్డర్ క్లాత్ ఇది విడిగా తీసుకొని దీన్ని ఇలాగా జాయిన్ చేసి మొత్తం చుట్టూరు బోర్డర్ లా వచ్చేటట్టు దీనికి జాయిన్ చేశాను. దీన్ని ఓణిలాగా సెట్ చేసుకున్నాను అనమాట. అటు ఇటు. నెక్స్ట్ ఇదొక బ్లౌజ్. ఇదైతే కంప్యూటర్ ప్లస్ మగ్గం వర్క్. అంటే నేను ఫస్ట్ దీన్ని కంప్యూటర్ వర్క్ చేయించాను. అది సింపుల్ గా అనిపించి నాకు దానికి మళ్ళీ కొంచెం నేను చిప్ వర్క్, బీడ్స్ వర్క్, నెక్స్ట్ వైట్ స్టోన్స్ చైన్ దొరుకుతుంది కదా, దాన్ని వేసి మొత్తం మూడు సెట్ చేసి ఇట్లాగా కుట్టాను. జర్దోసి కాదు, జస్ట్ మామూలుగా థ్రెడ్ తో కుట్టాను. ఇదిగోండి బ్యాక్ నెక్. ఇక్కడ కూడా అక్కడక్కడ ఇట్లాగా బుట్టీస్ ఉన్నాయి కదా, అది కూడా కుట్టాను. ఇది పార్ట్స్. దీనికి ఇట్లాగా అవుట్లైన్, బీడ్స్, చిప్ వర్క్, థ్రెడ్తో, గోల్డ్ థ్రెడ్తో చైన్ స్టిచ్ ఇట్లా వేసాను. ఇది వేసిన తర్వాత దీని లుక్ అయితే చాలా బాగా వచ్చింది. హ్యాండ్స్కి ఇట్లా అమ్మాయి బొమ్మ, 2 హ్యాండ్స్కి. బ్యాక్ ఒక అమ్మాయి బొమ్మ చూస్తున్నారు కదా. అమ్మాయి మెడలో చైన్ లాగా భలే ఉంది కదా, బాగా వచ్చింది. ఇది కూడా మనకి కంప్యూటర్ వర్క్ అయితే చాలా తక్కువలో అయిపోతుంది. అది దాన్ని చేయించుకొని మన ఇలాగ ఏదైనా అంటే కొంచెం మనకు మగ్గం వర్క్ వస్తే కనుక ఇట్లాగ ఏదైనా మనం కొంచెం మళ్ళీ రిమోల్డ్ చేసుకుంటే దాని లుక్ హెవీగా ఉంటుంది. బ్లౌజ్ కాస్ట్లీ లాగా కనబడుతుంది. మనకి బ్లౌజ్ ఎంత హెవీగా ఉంటే శారీ అంత లుక్ వస్తుంది. మన శారీ ప్లెయిన్ గా ఉన్న మన బ్లౌజ్ అందంగా ఉంటే ఆ లుక్ చాలా బాగుంటుంది. దీనికి శారీ, ఆ బ్లౌజ్ దీని మీద ఆ బ్లౌజ్. ఇదిగోండి అక్కడక్కడ ఇలాగా కుండలి పాట్, అక్కడక్కడ ఇలాగా పాట్స్ని అయితే వేయించాను. దీనికి కూడా చిప్ వర్క్, బీడ్స్, గోల్డ్ బీడ్స్, నెక్స్ట్ వైట్ స్టోన్ చైన్ ఇలా స్టిచ్ చేయించాను. పళ్ళు ఇది. ఇది నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ అండి. ఇదైతే నేను మగ్గం వర్క్ నేర్చుకున్న కొత్తలో కుట్టుకున్న బ్లౌజ్. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ నెక్కి ఇలా బూటీస్ లాగా వేసాను. ఈ బార్డర్ అయితే కొన్ని వేసాను. శారీ వచ్చి ఈ రెడ్ కలర్ శారీ అన్నమాట. ఆ కలర్ శారీలో పీస్ తీసి ఇలా బ్యాక్ నెక్కి ఇలా డిజైన్లా వేయించి దానికి ఇలా బుటీస్లా కుట్టాను అనమాట. దీని శారీ ఇది. శారీకి ఇలా బార్డర్ వేసి ఈ బూటీస్ని అయితే శారీకి అక్కడక్కడ కుట్టాను. ఇది పళ్ళు దగ్గర ఎక్కువ హెవీగా వేసాను ఈ బూటీస్. ఇది పళ్ళు దగ్గర.
బోర్డర్ బోర్డర్ అయితే ఇట్లా వేస్తాం. శారీ అంతా ఇలా వస్తుంది. ఇలా మనం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా మన పాత చీరలు ఉంటాయి కదా, వాటిని ఇలా ట్రై చేసుకొని కుట్టుకుంటూ ఉంటే మనకి మనీ కూడా సేవ్ అవుద్ది. మన చేతులతో మన డ్రెస్ కుట్టుకొని ఆ అవుట్ఫిట్ బాగా వస్తాయి. ఆ హ్యాపీనెస్ వేరు. ఇదిగోండి ఫస్ట్ డ్రెస్ అయితే ఇది లంగా ఓణి శారీ అని చెప్పాను కదా, ఆ శారీ కింద ఫుల్ ఉన్న క్లాత్ అంతా పెట్టేశాను అంబ్రెల్లా కట్కి. చున్నీ అయితే ఆ నెట్ వచ్చి నెట్ దాన్ని చున్నీ కింద యూజ్ చేశాను. అవుట్ఫిట్ అయితే ఇదిగోండి చాలా బాగుంది. బయట కొన్న డ్రెస్ లా ఉంది. ఇది ఇంకో శారీ, నెట్ శారీ. ఇది కూడా ప్లెయిన్ శారీ, దానికి బార్డర్ వేసి కుట్టాను. ఆ బార్డర్ అంతా జాగ్రత్తగా తీసేసి ఆ శారీ మొత్తం అయితే దీనికి పట్టేసింది. అంటే మొత్తం ఫుల్ స్టిచ్చింగ్కి యూజ్ చేస్తా. ఇదిగోండి ఇది ఇంకొక శారీ, ఫుల్ అంబ్రెల్లా శారీ మొత్తం పట్టేస్తుందండి మనకి అంబ్రెల్లా కట్కి. ఎందుకంటే ఫుల్ హ్యాండ్స్ కాబట్టి మొత్తం శారీ అంతా కంప్లీట్గా స్టిచ్చింగ్కి సరిపోతుంది. ఇది లంగా ఓణీ సెట్. ఈ బ్లౌజ్ నేనే మగ్గం వర్క్ చేసుకున్నాను అని చెప్పాను కదా, అది అవుట్ఫిట్ అయితే ఇట్లా వచ్చింది. ఇది కూడా బాగుందండి. బాగా వచ్చింది బ్యాక్ నెక్. ఇది మగ్గం వర్క్ ప్లస్ కంప్యూటర్ వర్క్ రెండు కలిపి చేసిన బ్లౌజ్. ఇది శారీ బుటీస్ మధ్య మధ్యలో వేసాను కదా, ఇవి అట్లా అక్కడక్కడ. శారీ అయితే ఓవర్ లుక్ ఇది. పళ్ళుకి పళ్ళు దగ్గరలో అక్కడక్కడే కొంచెం దగ్గరగా వేశాను. ఈ శారీ కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది అంటే ఈ బ్లౌజ్ చాలా రోజులు అయిపోయింది కుట్టి. ఇదిగోండి ఇది ఇంకొక బ్లౌజ్. చెప్పాను కదా నేను మగ్గం వర్క్ నేర్చుకున్న కొత్తలో సింపుల్ వర్క్ కావాలని చేసుకున్నాను. అక్కడక్కడ శారీ అంతా అక్కడక్కడ బుట్టీస్ కుట్టి సింపుల్ వర్క్ అయితే చేశాను. బ్లౌజ్ కూడా శారీలో క్లాతే కుట్టించి దానిపైన మళ్ళీ వేరే నెట్ క్లాత్ తీసుకొని కుట్టించాను, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. అది లోపల ఇలా నేను కుట్టుకున్న టాప్స్ అయితే ఇవి. ఫిట్టింగ్ అయితే బాగానే వచ్చినాయి కదా, మీరు చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.